హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టాంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా గోధుమ పిండితో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి మార్నింగ్ టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు పిండి కలుపుకొని ఈజీగా దోశలు వేసుకోవచ్చు. ఇది నైట్ డిన్నర్కి అయినా చేసుకోవచ్చు. మీకు చపాతీ చేసే ఓపిక లేనప్పుడు ఇలా పిండి కలుపుకొని సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీకు కూడా నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ గోధుమ పిండి అయితే దీంట్లో 2 కప్స్ మన మల్టీగ్రెయిన్ ఆటా తీసుకుంటున్నానండి. ఇది 6 or 7 దోశలు అవుతున్నాయి, ఇద్దరికి సరిపోతాయండి. దీనిలో వాటర్ కొన్ని వేసుకుంటూ ఇలా కలుపుకోండి. మొత్తం వాటర్ చూసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకొని దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా పెరుగు కూడా కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. దీంట్లో ఇలా ముద్దలు లేకుండా మొత్తం బాగా కలుపుకోండి. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు ఒక 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుందండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిపై ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీనిపై ఒక 2 గంటల పిండి వేసుకొని ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి. గంటెతో మనం దోశలాగానే వేసుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపై సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక దీన్ని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. ఇలా ఒకసారి అంతా ప్రెస్ చేస్తుంటే ఇవి అతుక్కుపోతాయండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కాల్చుకోండి. దీన్ని ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పైన మళ్ళీ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దోశపిండి వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్, క్యారెట్ తురుము వేసుకొని ఇలా 2 వైపులా బాగా కాల్చుకోండి. ఇలా కాల్చుకున్నాక దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసుకొని మీరు ఏదైనా చట్నీతోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ నేను బీరకాయ చట్నీ చేశానండి. దీన్ని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంట్లో అప్పటికప్పుడు పిల్లలు అడిగినా కానీ కలుపుకొని వేసి ఇవ్వచ్చండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, షేర్ కూడా చేయండి. చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.